భవానీ గారి నా మాట వినపడుతుందా మీకు? రైట్. దుర్గా భవానీ గారు మనతో మరి కొద్దిసేపట్లో మాట్లాడతారు. ప్రస్తుతం మదనపల్లిలో మాత్రం సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా స్థానికులు మాత్రం తీవ్ర ఆగ్రహంగానే ఉన్నారు. కులవర్ధన్ అనే వ్యక్తిని తమకు అప్పగించాలంటున్నారు. ఇప్పటికే కులవర్ధన్ 5గురిని చంపేశాడని చెప్పి అక్కడ స్థానికులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నాడు. నడి రోడ్డుపైనే అతన్ని మాకు అప్పగిస్తే చంపేస్తామంటున్నారు. కానీ పోలీసులు వారిని వారిస్తూ ఉన్నారు. చట్టం ఉంది, చట్టం తరపున ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేకూరుస్తామంటూ వాళ్ళందరూ పోలీసులు అంతా కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ తల్లుల ఆగ్రహాన్ని, తల్లుల క్షోభని ఎవరు కూడా అసలు ఆపలేకపోతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు రోజమ్మడి తిరుగుతూ ఉంటారు, పొద్దున సాయంత్రం స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఎవరి భరోసా కల్పిస్తారు? ఎవరు దగ్గరుండి తీసుకొచ్చి ఇంట్లో దింపుతారు? ఇందాక బాలిక తల్లి కూడా మాట్లాడింది. సాయంత్రం 4 గంటల తర్వాత వెతికాము, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉంటుంది కదా, తిరిగి వచ్చేస్తుందిలే అని వెయిట్ చేశాము. కానీ సాయంత్రం 7:30, 8 అయినా సరే రాకపోవడంతో ఇక భయం వేసి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. ఇంత దారుణం జరుగుతుంది అని మేము ఎప్పుడు ఊహించలేదు. అసలు ఎప్పుడూ కూడా ఇంత దారుణం జరుగుతుందని చెప్పి మా పాప ఇలాగ అయిపోతుందని చెప్పి ఊహించలేదు అని తీవ్రంగా విలపిస్తోంది బాలిక కన్న తల్లి. దుర్గా భవానీ గారు ఉన్నారు. భవానీ గారు, మదనపల్లి వాళ్ళ అట్టుడుగుతోంది, అమ్మాయి చనిపోయింది కానీ అతనికి కూడా శిక్ష వేస్తాము అని చెప్పి స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు ఈ ఘటనకి? మదనపల్లి చిన్నారి హత్య ఘటన మనసును కలిసివేస్తుందమ్మా. ఇంత దారుణమైన ఘటన ఏ తల్లిదండ్రులైనా చూస్తూ సహించలేని పరిస్థితి. ఆడపిల్లలను రోజున బయటపడి పంపించాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. పక్కన ఇంటి వాళ్ళు, రోజు చూసేవాళ్ళు ఇలా ఆడపిల్లలు తీసుకెళ్లి చంపేసి డ్రమ్ముల్లో దాచి లేకపోతే ఇంకా కాలంలో పడేసి ఇలాంటి చేసి ఏ తల్లిదండ్రులైనా తట్టుకోగలరా? అసలు తల్లిదండ్రులే కాదు, తల్లిగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా, తండ్రిగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా జీర్ణించుకోలేని విషయంగా ఇది కనిపిస్తా ఉంది. ఇది అసలు రోజంతా ఆ పాప కోసం ఎక్కి మరుసటి రోజు ఆ పాప శవమై కనిపించిందంటే అసలు ఎంత హృదయ విధాకరమైన ఘటన అర్థమవుతుంది. దీనితోడు ఇప్పుడు ఇవాళ అక్కడ స్థానికులు చేస్తున్న ఆందోళన సమంజసంగానే అనిపిస్తుంది. అయితే చట్టాన్ని ఎవరు చేతుల్లో తీసుకోకూడదనే అభిప్రాయాన్ని గౌరవించిన మేము కూడా ఇవాళ చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతే ఇవాళ ఇంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చేది కాదు. భవానీ గారు, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఇవాళ ఇది కాదు. కాకపోతే ఘటనలు జరిగినప్పుడు కొన్ని యాప్స్ ని, మహిళల రక్షణ కోసం కొన్ని యాప్స్ ని ప్రవేశపెట్టారు. కొన్ని ఇంకా అవి వర్కింగ్ లో ఉన్నాయా అండి? ఏదైనా సరే చట్టాలు అనేవి తీసుకురావటం వరకే, సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం ఇదే విషయం చూస్తున్న కడప జిల్లాలో దమ్మలమడుగులో జరిగిన ఘటనలో ఏమన్నా న్యాయం జరిగిన సందర్భాలు కనిపిస్తున్నాయా? అలాగే మున్సిపల్ కేసు చూసాం, మన 2 బాలికను చంపేసి కళలో పడిస్తే జవం కూడా దొరకలేదే. ఇవాళ వరకు ఏదో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు వెళ్ళి స్పాంటేనియస్ గా వెళ్ళి వాళ్ళు ఓదార్చినట్టు మాట్లాడి కొంచెం ఎక్స్ప్రెస్ చేసి చేతులు తిప్పుకుంటుంది తప్ప ఇలా నేరాలు అదుపు చేయడానికి చేసిన చర్యలు ఏమున్నాయి? అది ఎందుకు చర్యలు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇలా ఉన్మాదాన్ని పెరుగుతూ ఉంటే ఉన్మాదులకు సరైన శిక్ష వేయటంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? చట్టాలను ఎందుకు నిర్వీర్యం చేస్తా ఉన్నారు? ఆ నిర్వీర్యం చేయకుండా ఉంటే గతంలో చూసాం, అదే ఏలూరులో దాదాపు ఒక 20 సంవత్సరాలు, దగ్గర 15 సంవత్సరాల క్రితం ఏలూరులో ఇలాగే ఒక పసి పాపను చంపేసి పెట్టిలో పెట్టిన ఘటనలో ఆ స్థానికులందరూ ఇవాళ ఏదైతే ఇక్కడ మదనపల్లిలో జరుగుతుందో అదే రోజు స్థానికులందరూ ఎదురు తిరిగారు. అతను స్థానికులందరూ బంధించే టైంలో అతను రైలుకి అడ్డంగా పడిపోయి చనిపోయిన ఘటన చూసాం. ప్రజలందరూ అప్రిషియేట్ చేశారు. ఆ రోజున అక్కడ పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ని ప్రజలందరూ పెద్ద ఎత్తున ఎత్తుకొని ఊరేగించిన ఘటనలు ఆ రోజు చూసాం. అంటే ప్రజల్లో పసిపిల్లల మీద అత్యాచారాలు జరిగిన, హత్యలు జరిగిన ప్రభుత్వం స్పాంటేనియస్ గా స్పందించకపోతే ఏ విధంగా ఉంటారో, స్పందిస్తే ఎంత అప్రిషియేట్ చేస్తారో ఆ ఘటన మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అదే ఇవాళ రోడ్డు మీద వీళ్ళందరూ స్థానికులతో పాటు తల్లిదండ్రులతో పాటు అందరూ అంత మద్దతుగా ఆ పాపకు న్యాయం చేయాలి, మన న్యాయం అని చనిపోయిన పిల్లల్ని తీసుకురాలేదు, కానీ ఉన్మాదిగా మారి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేసి సబ్బులో చేస్తున్న వ్యక్తిని ఊరుకోకూడదు కదా. అతని మీద చర్య తీసుకోవాలని కోరడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ చర్య తీసుకోవాలి. అది సమాజంలో 2వ వ్యక్తి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండాలంటే చట్టం అనేది తన పని సీరియస్ గా కఠినంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది చూస్తానే ఉన్న ఈ విషయంలో హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటా ఉన్నారు. జరుగుతుంది అంటే తల్లిదండ్రుల ఆవేదన, స్థానిక ప్రజల ఆక్రోశం అవి కూడా దృష్టి పెట్టుకుని ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితుల్లో చట్టాన్ని
సీరియస్ గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ గారు కూడా ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా మధ్య విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటే ఎందుకు నిర్లిప్తత ప్రభుత్వాలకు? ఆ నిర్లిప్తత విడనాడండి. యాక్చువల్ ముత్తుమరి కేసు ఏంటంటే అసలు ఎంత దారుణమైన ఘటన, అలాగే జమలమడి కేసు ఎంత దారుణమైన ఘటన. ఇవాళ ఈ ఘటన ఇది దాదాపు 2025 నుండి ఇప్పటి వరకు దాదాపు 5-6-7 నెలల్లోనే ఇన్ని కేసులు పసిపిల్లల మీద, ముక్కు పచ్చలారిన పిల్లల మీద, అసలు ఈ సమాజంలో ఏమాత్రం తెలియకున్న వ్యక్తుల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే అసలు ఎంత హృదయ విదారకంగా అనిపిస్తుందో అసలు సభ్య సమాజంలో. మీరు ప్రతిరోజు ఇలాంటివి చూస్తూనే ఉండొచ్చు, అంటే చాలా మంది మీ దగ్గర వేరే సమస్యలతో రావచ్చు. ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపడితే ఇలాంటివి జరగకుండా ఉంటాయని అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ నిత్యం ఇలాంటి ఘటనలు మనం వెలుగు చూస్తున్నాయి. 2025 నుంచి ఇప్పటి వరకు బోల్డ్ అని కేసెస్, మీరు అన్నట్టుగానే చాలా కేసెస్ వెలుగులోకి వచ్చాయి. కానీ శిక్ష పడినది ఎంతమందికి? ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డుపై బైఠాయించి ఇప్పుడే అతన్ని ఉరి తీయాలి అని చెప్పి వాళ్ళు ఆగ్రహాన్ని చెప్తున్నారు, వెలిబుచ్చుతున్నారు అని అంటే వాళ్ళు తిరిగి మళ్ళీ వచ్చేస్తాడేమోనన్న భయం, మళ్ళీ మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి అన్న భయం వాళ్ళను నిజంగా ఉంది. ఇప్పటికీ ఈ ఘటనలో అది ఎవరైతే ఈ ఉన్మాదిగా ఉన్నాడో అతనిలో గతంలో కేసు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అతను గతంలో ఉన్న కేసుల విషయంలో అతనికి సీరియస్ గా శిక్ష పెడితే ఇవాళ ప్రజల నుండి అంత ఆక్రోశంగానే అంత ఆవేదనగా ఉండేది కాదు. అక్కడ ప్రభుత్వం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిందో, ఏదైతే అతని విషయంలో శిక్ష వేయడానికి కూడా చట్టాన్ని జాగ్రత్త వహించకుండా చాతయాత్రలు చేసిందో దాని వలన ఇవాళ ఈ నష్టం జరుగుతుందనే విషయం ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ పెట్టింది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టింది, స్పీడీ ట్రయల్స్ అంటుంది. అలాంటప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు స్పాంటేనియస్ గా ఎందుకు ఆ సమస్యకు పరిష్కారం లేదా ఆ వ్యక్తికి శిక్ష పడట్లా? ఆ శిక్ష పడే దాంట్లో జాప్యం జరగడం వల్ల, ఒక వ్యక్తికి శిక్ష పడటంలో జాప్యం జరిగితే సమాజంలో అతను ఈ చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. భవాని గారు, ఒక అమ్మాయిని చూడాలంటే లేకపోతే ఒక చిన్న పిల్ల ఇలాంటి ఘటన చేయాలంటే భయపడాలి అని అంటే ఏం చేయాలి? ఎలాంటి చట్టం ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఒక తల్లిగా, ఒక మహిళగా చెప్పండి. గతంలో కూడా ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన కేసుల్లో కోర్టు తీర్పులు ఇచ్చినాయి. ఆ తీర్పులు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ శిక్ష అనేది చట్టం ద్వారా జరగాలి, అది ఉరి శిక్ష ద్వారా జరగాలనేది కూడా చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలో విజయవాడలో అత్యాచారం జరిగిన కేసు, శ్రీలక్ష్మి హత్య దగ్గర నుండి గుంటూరులో సుబాని అతను ఒక అమ్మాయిని చంపేసిన ఘటన దగ్గర నుండి అనేక విషయాల్లో ఆ రోజున్న చట్టాలని కోర్టులో ట్రయల్స్ వచ్చిన తర్వాత కింద కోర్టులు చాలా వరకు ఉరి శిక్ష విధించిన ప్రజలందరూ అప్రిషియేట్ చేశారు. అదే పరిస్థితుల్లో ఇవాళ ఆ వ్యక్తికి శిక్ష అనేది కఠినంగా ఉండాలి. సమాజంలో ఇంకొకళ్ళు ఇలాంటి ఘాతకాలకు పాల్పడకుండా ఉండాలంటే ఆ శిక్ష మరి ఒకరికి జరగకుండా ఉండేట్టు చూడాలి. అలాగే అతని కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యులను కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ ఎందుకు పిల్లల్ని ఉన్మాదిగా పెంచుతున్నారు, ఉన్మాదిగా పెరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా సామాజిక కారణాలు ఆలోచించాలి, వాళ్ళ ఆరోగ్యపరమైన కారణాలు, ఆర్థిక కారణాలు. ఇలాంటి సమాజంలో వ్యక్తులను ప్రేరేపించే విధంగా, క్రైమ్ ని ప్రోత్సహించే విధంగా సమాజంలో అనేక చర్చలు తయారవుతున్నాయి. వెళ్ళారా అండి? మదనపల్లికి ఎవరైనా ఉన్నారా? మీకు అక్కడ లోకల్ గా ఎవరైనా ఉన్నారా? మాట్లాడారా వాళ్ళతో? మా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకత్వం ఉంది, వాళ్ళు వెళ్తున్నారు, మాట్లాడటానికి వెళ్ళారు ఆల్రెడీ. నేను ఇక్కడ మీటింగ్ లో ఉండటం వల్ల నేను స్పాంటేనియస్ గా కనుక్కోలేకపోయాను. మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇప్పుడు చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అని అంటే ఆడపిల్లలకి కావచ్చు, మగపిల్లలకు కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో, మీరు అన్నట్టుగా గతంలో కూడా చాలా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ మళ్ళీ తిరిగి బెయిల్ పై వచ్చాడా లేకపోతే ఎలా వచ్చాడో, మళ్ళీ మామూలు జనాల మధ్య ఉండి మళ్ళీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. దీన్ని ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి వాడ మా మధ్యలో ఉంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సుమతి గారు, ఇది గ్యారంటీగా వ్యవస్థలో లోపమే, సమాజంలో వ్యక్తుల పట్ల, వ్యక్తి పరిచయాల పట్ల, లేకపోతే సమాజంలో జీవన విధానం పట్ల అవగాహన లేకపోవటం, ఇవాళ చట్టాలు ఏవి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవటం, ఉన్న చట్టాల విషయంలో లొసుగులు చేసుకుని ఆధారంగా దోషులు ఈజీగా తప్పించుకొని రావటం, ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరాన్ని కంట్రోల్ చేయడానికి కాకుండా ఆ నేరం నుండి ఎలా తప్పించుకోవాలనే మార్గాలు సుగమనం చేసే పరిస్థితుల్లో ఇవాళ లా పనిచేయటం వలన ఇవాళ నేరస్తులు ఈజీగా తప్పించుకున్నారు. దాంతో పాటు అంగబలం, అధికార బలం, దాంతో డబ్బు అన్ని ఉపయోగించి నేను ఏ నేరం చేసినా కూడా నాకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి, లేకపోతే నాకు డబ్బు ఉంది, లేకపోతే నాకు ఇంకోటి ఉందని అహంకారంతో
విర్రబీగుతో చేసే ఘటనలు చాలా కనిపిస్తున్నాయి. వీటితో పాటు మానసిక కారణాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మానసికంగా ఒక ఉన్మాదిగా తయారవడానికి అటు కుటుంబ పరిస్థితులు, సమాజ పరిస్థితులు, అతను విచ్చలవిడితనానికి అలవాటు పట్టు ఈ సమాజంలో కొన్ని అతన్ని క్రైమ్ వైపు నెట్టవేయబడే అంశాలు చాలా కనిపిస్తాయి. ఇవాళ సినిమాల్లో చూసాం అశ్లీలత, అసభ్య లాంటి మనం చూసాం కదా. మీ బిగ్ టీవీలోనే మీ మామూలుగా మన జర్నలిస్ట్ అశోక్ గారు నువ్వు చేసి తప్పురా అని మాట్లాడితేనే పిచ్చిగా వాగాడు కదా. వాడి పైన దొంగ ఏడు పేడుస్తున్నాడు కదా. మళ్ళీ నేను అలా అనలేదు ఇలా అనలేదు అని చెప్పేసి, అంటే ఒక సమాజాన్ని ప్రేరేపించి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాల్సిన వాళ్ళే ఇలాంటి పిచ్చి చేస్తా యువతను రెచ్చగొట్టేటట్టు చేస్తా ఉంటే సమాజంలో ఇంక ఎవరు బాగుపడతారు? ఇదేనా సందేశాలు ఇచ్చేది? ఇంకా ఇలాంటివన్నీ ప్రోత్సహించే వాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, హాయ్ హాయ్ అనేవాళ్ళు, డబ్బు కోసం కక్కుర్తి పడేవాడు తప్ప సమాజంలో నైతిక విలువలను కాపాడి చేసే సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. దీన్ని వెంటనే కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు కూడా పూనుకోవాలి. అలాగే సమాజం కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. ఇవాళ మనమే చూస్తాం ప్రత్యక్షంగా. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాం, అశోక్ గారు బయట పెట్టారు కాబట్టి సమాజానికి తెలిసింది. దేశం మొత్తం, దేశమే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా అశోక్ గారు అడిగిన దాంట్లో తప్పేంటని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఆ చంద్రహాసం తిట్టారు. ఎందుకు తప్పుగా చెప్పినప్పుడు ఎవరైనా అప్రిషియేషన్ ఉంటుంది. ఇది కాదు, నీ పెంపకం కరెక్ట్ కాదని తల్లిదండ్రులు కూడా తిట్టారు ఆ రోజున. అదే పరిస్థితులు ఇవాళ ఈ కులదీప్ అనేవాడు కూడా ఈ చెడు మార్గాలకు అలవాటు పడినప్పుడు, లేదా ఇలాంటి నేరాలు పాల్పడుతున్నప్పుడు, లేదా అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు పాల్పడుతున్నప్పుడు దాని కంట్రీ నుంచి తల్లిదండ్రులు తిట్టడమో, లేదా సమాజంలో చూసేవాళ్ళు తిట్టడమో, లేకపోతే అదే పనిష్మెంట్ ఉండాలని కోరుకుంటే ఇన్ని నేరాలు చేసేవాడు కాదు అతను. ఫస్ట్ ఇప్పటికే 4-5 కేసులు అతని మీద ఉన్నాయి, జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడని చెప్తున్నప్పుడు అతను ఎందుకు కంట్రోల్ పెట్టలా? అయితే మామూలుగా చిన్న నేరం జరిగితేనే పోలీసు వెంటనే తీసుకుని అతని మీద రౌడీ షీట్లు తీసేసి కేసులు పెట్టేసి చేస్తారే. అసలు ఏ మాత్రం గంగాయితో సంబంధం లేని కూడా తీసుకొచ్చి కేసులు ఏర్పిస్తారే. ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఇతను ఎందుకు ఈజీగా తిరగడానికి అతనికి అవకాశాలు ఇచ్చారు? ఇవాళ ఇంకో పసిపిల్లలు చంపే అవకాశానికి ఎందుకు పాల్పడ్డాడు అతను? ఆ పాల్పడడానికి ఒక అవకాశం ఇచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందనేది కనిపిస్తా ఉంది. ఇవాళ ప్రజలు అడిగిన దాంట్లో న్యాయం ఉంది సుమతి గారు. ఏది ఒక 4 కేసులు జరిగినాయి, పట్టించుకోలే. ఇవాళ అతను మళ్ళీ బయటకు వస్తే ఎంతమంది చంపేస్తాడో, ఎంతమంది నేరాలకు పాల్పడతాడో, ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడతాడో చూసాం కదా. గతంలో కూడా చాలా కేసుల విషయంలో ఎంతమంది ఉన్మాదులు మారారు. ఒకసారి ఒక వ్యక్తి ఒక నేరానికి పాల్పడిన తర్వాత అతని జీవితంలో పాకుడ్రాలు అంటారు చూసారు, అలా ఒకరు పాకుడ్రాయి మీద కాలేస్తే కిందకి జారిపోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఏమాత్రం పైకి రావడానికి ఆస్కారం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సంస్కరించే మార్గాన్ని చూడాలి తప్ప ఇలా కాదు. అతనికి శిక్ష అనేది కఠినంగా ఉండాలి. ఆ కఠిన శిక్ష ఇంకొకటి చేయకుండా ఉండేట్టు చూడాలనేది ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము అడుగుతా ఒక వార్త ఉన్నాం. దాంతో పాటు అనిత గారికి కూడా చెప్తున్నాం, నిన్నటి వరకు మహిళా సంఘాలతో కలిసి పనిచేశారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద స్పందించి పనిచేసిన ఘనత హోంమంత్రి గారికి ఉంది. చాలా విషయాల్లో స్పాంటేనియస్ గా ఉన్నారు. కానీ ఈవిడ వచ్చిన తర్వాత కూడా నేరాలు పెరిగిపోతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. దాని నుండి బయటపడాలంటే శిక్షలు అనేవి కఠినంగా ఉండడానికి చట్టపరమైన చర్యలు సక్రమంగా తీసుకోవాలి, స్పాంటేనియస్ గా ఉండాలి. అది స్పీడీ ట్రయల్స్ ద్వారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా జరిగేటట్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో కూడా ఎలాంటి అలసత్వాలు, ఆలస్యాలు దాన్ని స్పాంటేనియస్ గా శిక్ష పడేటట్టు కూడా చూసే విధంగా కేసులు నమోదు చేయడంలో కానీ, న్యాయపరమైన అంశాల్లో కానీ శ్రద్ధ వహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య హోమ్ మినిస్టర్ గారిని కూడా కోరుతాం. రైట్ దుర్గా భవాని.